నమస్తే వీటీవీ ప్రేమ్కి స్వాగతం. సేఫ్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో ఏదో ఒక చిన్న సెంటిమెంట్ని గిల్లుతారు. ఆ సెంటిమెంట్ ముదిరిపోయి సమాజంలో ఏదైనా కల్లోలానికి దారితీస్తే దానివల్ల సామాన్యులు ఇబ్బంది పడతారు. మనకి ఇటీవల వరకు కూడా ఇంకా చెప్పాలంటే కొంత స్టిల్ తెలంగాణ ఆంధ్ర ఉద్యమ గాయాలు ఇంకా చాలా మందిని సలపరం పెడుతున్నాయి. నిజానికి ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం సగటు ఆంధ్ర వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది. దీనికి కారకులు ఎవరు అన్నట్లయితే తెలంగాణలో వాళ్ళ యొక్క భూముల్ని ఇష్టం వచ్చినట్టుగా దోచేసేసి మొత్తం అడ్డగోలుగా అటు రాజ్యాధికారం కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, ఇలా ఎడాపెడా దోపిడీకి గురవడంతోనే ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందని చెప్పాలి ప్రధానంగా. అయితే మిగతా కారణాలు లేవంటే ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ ఆ గాయాలు మాత్రం ఇంకా కొంతవరకు మానలేదనే చెప్పాలి. పొరుగు రాష్ట్రంతో ఒక సత్సంబంధాలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఏంటంటే ఒకవైపు ఇంకా కొన్ని నీళ్లు వ్యవహారాల దగ్గర, తర్వాత పవర్ వ్యవహారాల దగ్గర అసలు ఆల్రెడీ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఎంతవరకు కూడా ఫైనలైజ్ అవ్వలేదు తెలంగాణతో. అది చాలదన్నట్టు పక్కన ఉన్న కర్ణాటకతో ఇప్పుడు గిల్లి కజ్జాలు పెట్టుకునేటువంటి ఇది మొదలైంది. ఇది ఏంటి అన్నట్లయితే లోకేష్ ఐటీ శాఖ మార్చులుగా ఆయన అనేకంటే కూడా అసలు మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్ పాలనా వ్యవహారాలను చక్రం తిప్పుతున్నటువంటి ఆయన ఏం చేశాడంటే ఐటీ రంగాన్ని ఇక్కడ డెవలప్ చేయటం కోసం అని చెప్పని కర్ణాటక మీద అప్పుడప్పుడు ఆయన కొన్ని ఎక్స్లో పోస్టులు చేయటం అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా మొదలైంది. ఏదో అక్కడేదో ప్రాబ్లమ్స్ వస్తే అనంతపురానికి వచ్చేసేయండి, అనంతపురంలో మేము అది ఇస్తాం అనడంతో అక్కడ ఉన్నటువంటి ఐటీ మంత్రికి అది చిర్రెత్తుకొచ్చింది. ఆయన ఏం చేశాడంటే దానికి కౌంటర్ అటాక్ ఇచ్చాడు. అప్పుడు సరే అదేదో చిన్న ఇష్యూలే అని చెప్పని అనుకున్నారు. ఆ ప్రియాంక ఖర్గే మాట్లాడినటువంటి మాటలు, దానికి మళ్ళీ లోకేష్ కౌంటర్స్ ఇలా జరిగాయి. మళ్ళా తాజాగా ఇదే రకమైనటువంటి వివాదం మళ్ళీ వచ్చింది. వస్తే దాంతో ఇప్పుడు ఏమైందంటే పరస్పరం ఇటు నుంచి అటు నుంచి ఇటు ఇద్దరు ఉభయులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎక్స్లో పోస్టులు చేసుకోవటం, దాంతో ఇది కొంత పరిస్థితి చూసినట్టయితే చిలికి గాలివానగా మరి ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఎక్కడో ఒక చోట ఆపితే మంచిది. ఎందుకన్నట్లయితే లోకేష్ పెట్టినటువంటి పోస్టుల మీద కర్ణాటక వాసులు బగ్గుమంటున్నారు. దానికి మళ్ళీ కారణం ఏంటన్నట్టయితే ఈ ఖర్గే మాట్లాడినటువంటి కౌంటర్ కూడా దీనికి ప్రధానంగా చెప్పాలి. ఆహారంలో స్పైసీ అంటే మా ఆంధ్రాలో ఏదైనా కూడా ఫుడ్ స్పైసీగా ఉంటుంది. ఫుడ్డే కాదు, మేము చేసినటువంటి ఏదైనా కూడా అదే స్పైసీగా ఉంటుంది. ఆ స్పైసీ వల్ల పొరుగు వారికి కడుపు మంట మొదలైంది అని చెప్పిన వ్యంగ్యంగా లోకేష్ చేసినటువంటి పోస్ట్కి కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ఆయన దానికి ధీటుగా జవాబిస్తూ ప్రియాంక ఖర్గే ఏం చెప్పాడంటే ఆహారంలో స్పైసీ ఎలా సమతుల్యంగా ఉండాలో ఆర్థిక రంగంలో కూడా అదే విధానం పాటించాలని చెప్పని ఆయన చొరకేశాడు. దాంతో ఇక ఎక్స్లో ఈ గొడవ అనేటువంటిది మొదలైంది. ఎక్కడ అంటే ఇటు లోకేష్కి సంబంధించినటువంటి అభిమానులు, ఎందుకంటే వీళ్ళు చాలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ ఎంత పెద్దదంటే అటు అమెరికా నుంచి మిగతా ఇతర ఎన్ఆర్ఐల దగ్గర నుంచి చూసుకుంటే అమెరికా నుంచి ఆముదాల వలస దాకా కూడా చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ ఉండబట్టే ఇటు జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీని కానీ, లేదు అంటే ఏదైనా మనం చిరకాలంగా 4 దశాబ్దాలు జర్నలిజంలో ఉన్న అనుభూతి వాళ్ళని కూడా వాళ్ళు తలుచుకున్నారంటే ఏంటంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడటంలో ఇక వాళ్ళకి తిరుగు ఉండదు. అంతకుముందు కూడా చెప్పా, పొలాల్లో మంచి చక్కగా ఉన్నటువంటి పచ్చని పొలాల్లో పచ్చనల్లి, ఎర్రనల్లి, పేనుబంక, ఆకు మడత ఇలాంటి రకరకాలైనటువంటి కీటకాలు ఏ విధంగా అయితే మొత్తం నాశనం చేస్తాయో ఆ విధంగా మనుషులను కుట్టి చంపగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళంతా ఇప్పుడు ఒక్కసారిగా ఇతని మీద తెగబడ్డారు, ప్రియాంక ఖర్గే మీద. దానికి మళ్ళీ ప్రాంతీయ సెంటిమెంట్ను కూడా మళ్ళీ జోడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల్లో ప్రియాంక ఖర్గేని నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు 10th క్లాస్ గాడి ఒకడంటే ఇంకొకడేమో నువ్వు 2వ తరగతి చదువుకున్నావు అని చెప్పి అన్నాడు. అతను 10th క్లాస్ చదివాడా 2వ తరగతి చదివాడా అనేది తెలియదు. కానీ అతని కన్నడ భాష కానీ ఇంగ్లీష్ భాష కానీ చూసినట్లయితే స్వయం కృషితో పైకొచ్చి ఆ స్థాయికి వచ్చాడనేది అయితే చెప్పొచ్చు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మావాడు స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడు, నువ్వు ఆఫ్టర్ ఆల్ 2వ తరగతి గాడివి, నువ్వు 10th క్లాస్ గాడివి అని చెప్పని ఇలా అంటే వాళ్ళ పనే వ్యక్తిత్వ హననానికి మొదలుపెట్టారు. అయితే అతను ఏం మాట్లాడాడు అన్నట్లయితే ఏపీలో ఒక ఏడాదిలోనే 1.61 లక్షల కోట్లు అప్పు చేసింది. జిఎస్డిపిలో అప్పుల శాతం 2.65% నుంచి ఏకంగా 3.
6% పెరిగింది. కూటమి సర్కారు చేస్తున్నటువంటి అప్పులని ఈ విధంగా ఉన్నాయని చెప్పని ఆయన ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ఏ రాష్ట్రం దాంతో ఏంటంటే వీళ్ళకి ఇంకా చిర్రెత్తుకొచ్చింది. ఇది ఇప్పుడు దాకా కేవలం మనకి వితిన్ ది ఆంధ్రప్రదేశ్లోనే మనం దీన్ని కౌంటర్ చేస్తున్నాం, ఇప్పుడు వీళ్ళు కూడా మొదలు పెట్టారని. దాంతో ఏపీ పరువు పోతుందని చెప్పే దీనికి సెంటిమెంట్ని కూడా జోడించి ఇంకా చెలరేగిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే కర్ణాటకలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐటీ ఉద్యోగాల కోసం ఆ రోజున హైదరాబాద్కి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, బెంగళూరు వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. కానీ బట్ మెజారిటీగా చూసుకున్నట్టయితే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. వాళ్ళని వీళ్ళు చేయటం వల్ల వాళ్ళకు ఇప్పుడు ఒక టెన్షన్ అనేటువంటిది మొదలయ్యి దీన్ని ఇలా ఇష్టారాజ్యం కింద పోస్టులు చేసేటప్పుడు మాబోటి వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకోవాలి అనేటువంటిది ఇప్పుడు వాళ్ళ వాదన కొత్తగా తెర మీదకి వచ్చింది. సో ప్రియాంక ఖర్గే చేస్తున్నటువంటి తీరు ఇది కరెక్టా అంటే, గూగుల్ డేటా సెంటర్ రావడానికి కర్ణాటక వాసులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పని లోకేష్ ఎక్స్లో పెట్టినటువంటి పోస్ట్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ అయింది. కాబట్టి దీన్ని కౌంటర్ పార్టీ చేయాలనేటువంటిది వీళ్ళ ప్రయత్నం. ఏపీ ఆహారం చాలా స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు పెట్టుబడులు కూడా అదే రకంగా వ్యాప్తి చెందడంతో పొరుగువారిలో కడుపు మంట మొదలైందని చేసినటువంటి ఈ ఎక్స్ట్రా మాటలు చాలా ఘాటుగా అక్కడ వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. కాబట్టి కర్ణాటకలో పెట్టుబడులపై ఆలోచిస్తున్నట్లు ఒక చిన్న వార్త వచ్చినప్పుడల్లా ఎందుకు ఈయన ఎంతగా రియాక్ట్ అవుతున్నాడు అని కర్ణాటక వాసుల ఆగ్రహానికి ఇది ప్రధానమైనటువంటి కారణం అని చెప్పని కర్ణాటకలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇది మొత్తంగా ఇక్కడ జరుగుతున్నటువంటిది. అయితే ఇందులో తర్వాత ఇప్పుడు ఆయన వీడియో కూడా పెట్టాం, చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఇందులో పోస్ట్ చేశాడు. ఏదో ఒక చిన్న పెట్టుబడికి ఇంత భూములు, ఇంత రాయితీలు, ఇన్ని రకాల రాయితీలు ఇవన్నీ ఇస్తారా? ఇదైతే దేశంలోనే అసలు ఏ రాష్ట్రం కూడా ఇలా చేయదు అనేటువంటి దాన్ని ఇది వాళ్ళు ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు అనేది ఒక మాట వాస్తవం. అయితే ఇక్కడే ఒక పాయింట్ ఏంటంటే, ఈయన ఖర్గే గారు గమనించాల్సింది ఏంటంటే, మీకెందుకు ఈ బాధ అంతా కూడా? మా రాష్ట్రం మా ఇష్టం, అదేదో అక్కడ మన తెలంగాణలో యువతలాగా లేకపోతే తెలంగాణలో మేధావుల్లాగా తెలంగాణలో చైతన్యవంతుల్లాగా దోపిడీలు లేకపోతే పందేరాలు ఇలాంటివి జరిగితే మా వాళ్ళు రియాక్ట్ అవ్వరు. మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది ఏంటంటే, అక్కడ ఒకవైపు ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కార్మికులు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా ఆ పక్కనే పెద్ద పెద్ద బ్యానర్లు తీసుకొని పవన్ కళ్యాణ్ సినిమా బాగా ఆడాలని చెప్పని నినాదాలు చేస్తారు. దానికోసం వాళ్ళు ఆందోళన చేస్తారు. ఒకవేళ ప్రభాస్ సినిమా ఆడకపోతేనో లేకపోతే ఆడితేనో ఉత్సవాలు చేసుకుంటారు, ఉత్సాహంగా దాని కేరింతలు కొడుతూ ఉంటారు. కాదు అన్నట్లయితే బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుందంటే ఉధృతమైనటువంటి హడావుడి హంగామా చేస్తారు. అది కాదు అన్నట్టయితే అల్లు అర్జున్ సినిమాకి ఏదన్నా ఉన్నట్టయితే ఉత్సవాలు ఘనంగా చేసుకుంటారు. అది కాదన్నట్లయితే రేపు సంక్రాంతి పండుగ వస్తుందని అంటే కోడి పందాలకు ముందుగానే సిద్ధం అవుతారు. ఇంకా కాదు అన్నట్లయితే ఏదో మొన్నే దసరా పండుగ సందర్భంగా ఉత్సవాలు అవన్నీ కూడా జరిగాయి. వాటన్నిటిలో ఉత్సాహంగా పాల్గొంటారు. కానీ అక్కడ భూముల్ని అడ్డగోలుగా పనిచేస్తున్నారని చెప్పినా, లేదు ప్రజల ఆరోగ్యాని కోసం సంబంధించినటువంటి 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేస్తున్నారని చెప్పినా, ఉలుమాలికి కోట్లాది రూపాయల భూములు కట్టబెడుతున్నారని చెప్పినా, లేదు ఇన్ని రకాలు మీరు చెప్పినట్టుగా గూగుల్కి ఇన్ని రాయితీలు అవసరమైనా కూడా వాళ్ళకి అవన్నీ అనవసరం. ఇక అక్కడ యువత గురించి అంటారా, యువత వాళ్ళు కూడా పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఎందుకు ఈ చెత్త అంతా, మనకి కెరియర్ మనకు కావాలి, మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు పాడు కాదని వాళ్ళు నారాయణ చైతన్యాల్లో చదువుకొని ఆ తర్వాత సెలవుల్లో కూడా వెంటనే నీట్ పరీక్షలో ఏవో రాసేసి చాలా నీట్గా ఎక్కడికో అక్కడ వెళ్ళిపోతారు. కానీ ఈ బురదంతా వాళ్ళు ఎందుకు అంటించుకుంటారు? కాబట్టి అక్కడ యువత కానీ అక్కడ వీళ్ళు కానీ మేధావులు కానీ వీళ్ళెవరూ కూడా పట్టించుకోరు. అదేదో వైసీపీకి తెలుగుదేశం పార్టీకి చెందిన పంచాయతీ, అదేదైనా చేస్తే వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసుకుంటారు, అరెస్టులు అయితే వాళ్ళు చేయలేకపోతారు, మనకెందుకు ఈ గోలంతా అని అనుకుంటారు. కాబట్టి మీరేం వర్రీ అవ్వబాకండి. ఎన్ని రాయితీలు ఇచ్చినా ఏం చేసినా రాష్ట్రాన్ని మాకే నొప్పి లేనప్పుడు మీకెందుకు చెప్పండి. అందుకని ప్రియాంక ఖర్గే గారికి చెప్పింది ఏంటంటే, నీవు ఏకే బిడప్ప బిడు
అని చెప్పని చెప్తున్నాను. ఇది కాబట్టి దీన్ని రప్చర్ చేయకుండా ఇక్కడతో వదిలేస్తే మంచిది. ఎందుకంటే అసలు ఈ ట్వీట్లు పోస్టులు చేసే వాళ్ళందరూ ఏంటంటే సేఫ్ జోన్లో అసలు ఆంధ్రప్రదేశ్లో కూడా నివసించకుండా ఎక్కడెక్కడో విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళే ఇలాంటి వాటిలో ఎక్కువ ఉత్సాహంగా పాల్గొంటారు. అవసరమైతే వాళ్ళు ఎన్నికలు ఎప్పుడు వస్తారు, మనకు పెద్ద డబ్బేం లెక్క కాదు, అలా లక్షలు పడేసేద్దాం కానీ ఏమైనా సరే చేయాలి ఆ బాపతోళ్ళు తప్ప లోకల్గా ఉండే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళ సెంటిమెంట్ ఏంటి, వాళ్ళ భద్రత ఏంటి అనేది ఆలోచించరు. కాబట్టి మరొక రాష్ట్రంతో ఈ తగాదాలు పెట్టుకోవటం ఎంతవరకు కరెక్ట్ అనేది కనీసం మాత్రం ఆలోచిస్తే మంచిది వాళ్ళ భద్రత రీత్యా. Wrong if Google invests anywhere. I mean, they have invested, their biggest campus is also running out of here, right? Their biggest AI campus might run out of Andhra Pradesh. But look at what they will not tell you is the huge incentives that they're giving, huge subsidies they're giving, 22,000 crore subsidies they're giving. They're giving 25% land discount, 25% water tariff, no electricity and transmission charges. Can the state actually afford that? Can any state afford that? 10,000 crores they're getting from Modi ji for Amravati project. What is BJP MPs doing? While we are the fourth largest technology cluster, we are number 5 in AI top cities in the world. Skill penetration is the third highest in our this thing. So we are doing everything that it takes. Top 50 AI companies, more than 40-50 are here only. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.